హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజైతే ఈ వీడియోలో ఎన్సీఈఆర్టీ ఎన్సిటిఈ సంస్థల గురించి, అలాగే నెక్స్ట్ సిఐఈటీ సంస్థ గురించి డీటెయిల్గా అయితే ఒకసారి చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. సో ఫస్ట్ అయితే ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అని. సో దీని స్థాపన వచ్చేసి 1961 సెప్టెంబర్ 1. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అలాగే దీనికి అధ్యక్షులు వచ్చేసి ఎన్సీఈఆర్టీ అధ్యక్షులు కేంద్ర హెచ్ఆర్డి మంత్రి. నెక్స్ట్ సభ్యులు వచ్చేసి రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు. ఈ పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో ఈ కీలకమైన పాత్ర గల స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏది అంటే ఎన్సీఈఆర్టీ. అయితే 1961లో పనిచేస్తున్న 7 రకాల విద్యా సంస్థలను విలీనం చేసి ఈ ఎన్సీఈఆర్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీఈఆర్టీ కేంద్ర మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా కూడా వ్యవహరిస్తుందన్నమాట. సో ఈ ఎన్సీఈఆర్టీ విధులు ఏంటివి అంటే, ఒకసారి ఎన్సీఈఆర్టీ విధులు చూసినట్లయితే చూడండి, మొత్తం 10 విధులు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం. అలాగే జాతీయ స్థాయి పాఠ్య ప్రణాళికను రూపొందించి అమలుపరచడం. అలాగే వివిధ అంశాలపై ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి వాటి ఫలితాలు అనేది ప్రచురించడం. పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకాలను అలాగే పఠనీయ గ్రంథాలను తయారు చేయడం. రాష్ట్ర ప్రభుత్వాల విషయ ప్రణాళికల నిర్మాణానికి సూచనలు ఇవ్వడం, సమీక్షించడం. అలాగే పరీక్షల సంస్కరణలు తీసుకురావడం. నెక్స్ట్ బోధనాభ్యసన సామగ్రి పరికరాలు, నమూనాలు అనేవి సిద్ధం చేయడం. నెక్స్ట్ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను అంటే ఎన్టీఎస్ఈ పరీక్షను నిర్వహించి ఉపకార వేతనాలు ఇవ్వడం. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో శాస్త్రగోష్ఠులు అంటే సైన్స్ ఫేర్స్ను నిర్వహించడం. అలాగే అంతర్జాతీయ సంస్థల సహకారంతో విద్యా నాణ్యతను అనేది పెంపొందించడం ఈ ఎన్సీఈఆర్టీ యొక్క విధులు అన్నమాట. వీటికి అనుబంధంగా ఉన్న సంస్థలు చూస్తున్నట్లయితే ఫస్ట్ ప్రాంతీయ విద్యా సంస్థ ఆర్ఐఈ, నెక్స్ట్ కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ సిఐఈటీ, జాతీయ విద్యా సంస్థ ఎన్ఐఈ. ఈ 3 కూడా ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా ఉన్న సంస్థలు అన్నమాట. నెక్స్ట్ ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. దీని యొక్క స్థాపన 1973లో జరిగింది. చట్టబద్ధత అయితే మాత్రం 1993, అది కూడా పిఓఏ 1992 సూచనల మేరకు చట్టబద్ధత అనేది జరిగింది. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి 1995 ఆగస్టు 17న స్వయం ప్రతిపత్తి అనేది లభించింది. దీని ప్రధాన కేంద్రం వచ్చేసి ఢిల్లీ. ప్రాంతీయ కేంద్రాలు చూసుకున్నట్లయితే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. చూసుకున్నట్లయితే తూర్పు భువనేశ్వర్, పడమర భోపాల్, నెక్స్ట్ ఉత్తరం జైపూర్, దక్షిణం బెంగళూరు. ఎన్సిటిఈ ప్రధాన కేంద్రాలు ఇవి. ఎన్సిటిఈ యొక్క ప్రాంతీయ కేంద్రాలు. నెక్స్ట్ దక్షిణాది ప్రాంతీయ కేంద్రం పరిధిలోని రాష్ట్రాలు ఏంటివో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ ఈ ఎన్సిటిఈ అనేది మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ప్రత్యేక విధాన నిర్ణయాలు తీసుకునే ఒక అత్యుత్తమైన సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. నెక్స్ట్ ఈ ఎన్సిటిఈ యొక్క విధులు ఏంటో చూద్దాం.
ఎన్సిటిఈ విధులు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలతో ఉపాధ్యాయ విద్యను అనేది నిర్వహించడం. ఒకే విధమైన ప్రమాణాలతో ఈ ఉపాధ్యాయ విద్యను అనేది నిర్వహిస్తుంది. అలాగే ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనల్ని నిర్వహిస్తుంది. అలాగే ఉపాధ్యాయ విద్య పరిశోధన ఫలితాలను, కరదీపికలను ఉపాధ్యాయులకు అందించడం ఈ ఎన్సిటిఈ యొక్క విధి. నెక్స్ట్ ఉపాధ్యాయులలో నిరంతర విద్యను అనేది ప్రోత్సహించడం. ఉపాధ్యాయులు ఈ నిరంతర విద్య అనేది ప్రోత్సహించడం కూడా ఎన్సిటిఈ యొక్క విధి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళికను అనేది రూపొందించబడడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య శిక్షణా సంస్థల ఏర్పాటుకు అనుమతి, అలాగే గుర్తింపు, అలాగే పర్యవేక్షణను కూడా ఎన్సిటిఈ నిర్వహిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ నాణ్యత లేని ఉపాధ్యాయ విద్యా సంస్థలను మూసివేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుల డిమాండ్లు అలాగే వాటి సప్లై ఆధారంగా అంతరాన్ని తగ్గించడం అనేది ఎన్సిటిఈ యొక్క విధి. ఉపాధ్యాయుల సమర్థతను, నిబద్ధతను కూడా పెంపొందించడం ఈ ఎన్సిటిఈ యొక్క విధి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా కోర్సులను, అర్హతలను కూడా నిర్ణయించడం ఈ ఎన్సిటిఈ యొక్క విధి అన్నమాట. సో ఇవి ఎన్సిటిఈ యొక్క విధులు. నెక్స్ట్ సిఐఈటి, కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ గురించి చూద్దాం. ఇది ప్రారంభం వచ్చేసి 1982. అయితే ఈ ఎన్సిఈఆర్టీకి అనుబంధంగా స్థాపించబడిన సంస్థ సిఐఈటి అన్నమాట. ఈ సిఐఈటిను కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా అంటారు. కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ అని కూడా అంటారు. ఈ సిఐఈటి యొక్క విధులు ఏంటివో చూద్దాం. సిఐఈటి యొక్క విధులు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో, ఆడియో కార్యక్రమాలు రూపొందించడం, అలాగే ఫిల్ములు, చార్టులు, స్లైడ్లు అనేది రూపొందించడం, బోధనా ఉపకరణాలను పాఠశాలలకు సరఫరా చేయడం, ఉపాధ్యాయులకు వెళ్ళలేని, వెల తక్కువ బోధనోపకరణాల తయారీలో వాళ్ళకు ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం కూడా ఈ సిఐఈటి యొక్క విధి అన్నమాట. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. 1986 నుండి జాతీయ స్థాయి సిఐఈటి టెలిస్కూల్ కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ఉందన్నమాట. ఎప్పటి నుంచి అంటే 1986 నుంచి ఈ జాతీయ స్థాయిలో టెలిస్కూల్ కార్యక్రమాలు అనేది ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో ఎన్సిఈఆర్టీ, ఎన్సిటిఈ గురించి, అలాగే సిఐఈటి సంస్థ గురించి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.